రాత్రి కారులో కూర్చొని స్నేహితుడితో మాట్లాడుకుంటున్న ఓ యువకుడు. ఆ రాత్రి అతని జీవితంలో ఎంత పెద్ద పీడకలగా మారుతుందని అతను ఊహించుండడు. ఒక్కసారిగా అక్కడికి దూసుకొచ్చిన ఓ గుంపు క్షణాల్లోనే దాడికి దిగింది. కర్రలు రాళ్లతో విరుచుకుపడుతూ కారును ధ్వంసం చేసింది. అంతటితో ఆగకుండా యువకుణ్ణి బలవంతంగా బయటకు లాగి బైక్పై ఎక్కించుకొని మరో ప్రాంతానికి తీసుకెళ్లింది. అక్కడ కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరిచి చివరకు రోడ్డు పక్కన వదిలేసి పరారైంది. కొద్ది నిమిషాల వ్యవధిలోనే జరిగిన ఈ ఘటన అక్కడి వారిని భయంతో వణికించింది. ఆ రౌడీ బ్యాచ్ అసలు ఆ యువకుణ్ణే ఎందుకు టార్గెట్ చేసింది? ఆ దాడి వెనుక పాత కక్షలే కారణమా, లేక ముందే పనిన ప్రతీకార కుట్ర? లెట్స్ వాచ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్లో ఒక్కసారిగా రౌడీ మూకలు హల్చల్ చేశారు. రాత్రి సమయంలో జరిగిన ఈ దాడి అక్కడి ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. కొద్దిసేపటి క్రితం వరకు ప్రశాంతంగా కనిపించిన వీధి క్షణాల్లోనే విధ్వంసానికి వేదికగా మారిపోయింది. రాహుల్ అనే యువకుడు తన స్నేహితుడితో కలిసి కారులో కూర్చొని ఉన్నాడు. అదే సమయంలో సుమారు 10 మంది వ్యక్తులు ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు. బాధితుణ్ణి చుట్టుముట్టిన దుండగులు మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా దాడికి దిగారు. కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేయడంతో అక్కడి పరిస్థితి భయానకరంగా మారింది. దాడితో సరిపెట్టని దుండగులు రాహుల్ కార్పై తమ ఆగ్రహాన్ని చూపించారు. కార్ అద్దాలను ధ్వంసం చేస్తూ భీభత్సం సృష్టించారు. రాహుల్ను బలవంతంగా కారులో నుంచి బయటకు లాగి బైక్పై ఎక్కించుకుని గాంధీ కాలనీ వరకు తీసుకెళ్లారు. అక్కడ మరోసారి దుండగులు రాహుల్పై దాడి చేశారు. తీవ్రంగా గాయపరిచిన తర్వాత రాహుల్ను గ్యాస్ గోడాన్ సమీపంలో వదిలేసి నిందితులు పరారయ్యారు. కొద్దిసేపటి తర్వాత స్నేహితులు అక్కడికి చేరుకుని రాహుల్ను సురక్షితంగా ఇంటికి తీసుకెళ్లారు. బాధితుడు చుంచుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనలో అత్యంత కీలకంగా కనిపిస్తున్న అంశం పాత కక్షలే కారణమన్న ఆరోపణలు. అయితే అసలు కక్ష ఏంటి? ఎప్పటినుంచి ఈ వివాదం కొనసాగుతోంది? దాడికి ముందు బెదిరింపులేమైనా వచ్చాయా, లేక ముందే రాహుల్ కదలికలను గమనించి ప్లాన్ ప్రకారం దాడి చేశారా అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనపై సమాచారం అందుకున్న చుంచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన మరోసారి ఓ కీలక విషయాన్ని గుర్తు చేస్తోంది. వ్యక్తిగత విభేదాలు, పాత కక్షలు చట్టం ముందే పరిష్కారం కావాలి. కానీ వాటిని రౌడీజంగా మార్చి గుంపులుగా దాడులకు దిగితే దాని ఫలితం మరింత ప్రమాదకరంగా మారుతుంది. నడి రోడ్డుపై గుంపులుగా దాడులు, బలవంతంగా తీసుకెళ్లడం వంటి ఘటనలు సమాజంలో భయాన్ని పెంచుతాయి. భద్రాద్రి కొత్తగూడెంలో జరిగిన ఈ ఘటన కేవలం ఓ యువకుడిపై దాడి మాత్రమే కాదు, గుంపులుగా తిరుగుతూ చట్టాన్ని చేతిలోకి తీసుకునే ధోరణిలో మరో ఉదాహరణ. ఈ కేసులో అసలు నిజాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. పాత కక్షలు, వ్యక్తిగత విభేదాలు చట్టం ముందు పరిష్కారం కావాలి. కానీ వాటిని దాడులుగా మార్చుకుంటే నాశనం అయ్యేది జీవితాలే. కొన్ని నిమిషాల దాడి ఒక యువకుడి జీవితాన్ని తలకిందులు చేసింది. పాత కక్షలు ఎంత లోతుగా ఉన్నా వాటికి ప్రతీకారం సమాధానం కాదు. గుంపులుగా వెళ్లి దాడులు చేయడం, బలవంతంగా తీసుకెళ్లడం వంటి ఘటనలు వ్యక్తులపైనే కాదు, సమాజంలో భద్రతా భావంపైన దెబ్బ కొడతాయి. నేరానికి బదులు చట్టాన్ని ఆశ్రయించినప్పుడే సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది.